మొట్టమొదటిసారిగా గుంటూరు నగరంలో ఇంటర్నేషనల్ ఒలింపియన్ సర్కస్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు జార్జ్ విడి గాంధీ లోకేష్ తెలియజేశారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. అంతర్జాతీయ కళాకారులతో భారతదేశంలో మునిపెన్నడూ చూడని మంత్రముగ్ధులను చేసే ప్రదర్శనలు ఈ నెల 14వ తేదీ నుండి 23వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 4 గంటలకు 7 గంటలకు 2 ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. శనివారం ఆదివారం సెలవు రోజుల్లో మధ్యాహ్నం 1 గంటకు సాయంత్రం 4 గంటలకు అలాగే 7 గంటలకు 3 ప్రదర్శనలు ఉంటాయని తెలియజేశారు. 3 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం కలదని చెప్పారు. టికెట్లు బుక్ మై షోలో కౌంటర్ వద్ద లభిస్తాయని తెలియజేశారు. గుంటూరు నగర ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి ఇంటర్నేషనల్ ఒలింపియన్ సర్కస్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను చూసి ఆనందించాలని కోరారు. నమస్కారం అండి, నా పేరు గాంధీ. నేను వెంకటేశ్వర విజ్ఞాన మందిరం బెంగళూరు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రష్యన్ టీం అంటే రష్యా వాళ్ళు గత 3 సంవత్సరాలుగా బాంబేలో ఉంటూ ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ యొక్క సర్కస్, వాళ్ళ యొక్క స్కిట్స్, ఏ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ ఆ స్కిట్స్ మాత్రమే. అంటే బాంబే ఎక్కడికి వచ్చి తెలుగులోకి వచ్చి హిందీ చూపుతో ఇంగ్లీష్ చూపుతో ఏ స్టేట్స్ ఉంటే ఆ స్టేట్లో ఆ లాంగ్వేజ్ సంబంధించిన స్కిట్స్ చేయడం, సర్కస్ చేయడం, ఎంటర్టైన్మెంట్ అనేది చేస్తా వచ్చాను. నేను చూడదు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో గుంటూరు వచ్చి మన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఇది చేస్తారు. 13వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా గుంటూరులో చేస్తారు. వీళ్ళు దీనికి పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారండి. పిల్లలే కాదండి, పెద్దలు కూడా బాగా అట్రాక్ట్ అవుతారండి. ఎందుకంటే మనం ఇద్దరికి ఎక్స్పీరియన్స్ ఉండేది తప్పదు. ఇది సినిమాల కాసేపు చూస్తున్నా కదండి, బట్ చూసేది స్క్రీన్ చేస్తుంది. 2 గంటల పాటు ఎంతో వినోదం పంచేటువంటి కార్యక్రమాన్ని మీరందరూ మీ పిల్లాపాపలతో వచ్చేసి చూసి ఆనందించి ఈ నిర్వాహకుల్ని మీరు ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతున్నాను.